జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా మలివిడత ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఆయన వివిధ నాయకులు వర్గాల ప్రజలతో ఇప్పటికే ఆయన మాట్లాడారు. ఈ రోజు ఉదయం కొల్లేరుకి సంబంధించి 14 సంఘాలు ఉన్నాయి. ఈ ప్రతినిధులందరితో కూడా ఆయన భేటీ కానున్నారు. కొల్లేరు మీద ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కొల్లేరు ప్రజల సమస్యలను వారంతా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు వారంతా కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. అంటే ప్రైవేట్ కాలేజీలో వారు పనిచేస్తున్నా కూడా జీతం సరిపోవడం లేదు, సెలవు దినాలు కూడా లేవు, పని గంటలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా డిమాండ్ని పవన్ కళ్యాణ్ దృష్టికి వారు తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీచర్స్ అసోసియేషన్, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం రిప్రజెంటేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మాక్సిమం 70% ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్లోనే రన్ అవుతుంది. అయితే దురదృష్టం కొద్దీ గవర్నమెంట్ కి ఈ ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్ లో చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి కానీ, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది గురించి కానీ ఎటువంటి వివరాలు వాళ్ళ దగ్గర లేవు. అసలు మేము మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా పరిదినాలు కానీ, మా జీతభత్యాలు కానీ, లేదా మా ఉద్యోగ భద్రత కానీ ఇలాంటి ఏమీ లేకుండా పూర్తిగా మా భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి ఈ రోజు రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు మొత్తం టోటల్ గా విద్య పేరుతో యాజమాన్యాలకు డబ్బు సంపాదించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ సందర్భంలో మరి మేము మా యొక్క విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి సమస్యలపైన, మాకున్న సమస్యలపైన ఈ రోజు ఏలూరులో మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాం. సో ఈ సందర్భంగా మా విషయాలని ఆయనకి వివరించి దాదాపుగా ఈ రాష్ట్రంలో దాదాపు సుమారు ప్రైవేట్లు సెక్టర్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు, అదేవిధంగా ఉపాధ్యాయేతర సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ సుమారు 6 లక్షల మంది ఉన్నాం. ఈ 6 లక్షల మంది కూడాను ఈ రోజు మా పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈ రోజున పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు 3,000కి 4,000 రూపాయలకి నెలకి జీతాన్ని చేయాల్సిన పరిస్థితి. ఎక్కడా కనీస వేతనాలు అమలు పరచట్లేదు. రోజు కనీసం 10 గంటల పైగా మా చేత పని చేయించుకుంటున్నారు. చివరికి మాకు ఆదివారం, 2వ శనివారం పండగ సెలవుల్లో కూడా సెలవులు ఇవ్వకుండా మా చేత వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మేము ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే మేము ఖాళీ చెక్కుల మీద, ఖాళీ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఏమాత్రం మాకు ఏదైనా ఇబ్బంది కలిగి మేము అడిగామనుకోండి, డెఫినెట్ గా మమ్మల్ని ఉద్యోగం తీసేస్తున్నారు. సో ఈ విధంగా మా యొక్క ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులకి ఎన్నోసార్లు మేము మా సమస్యల్ని చెప్పినా సరే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అంటే డిఈఓలు పట్టించుకోవట్లేదు, ఆర్ఐఓలు పట్టించుకోవట్లేదు, ఎంఈఓలు పట్టించుకోవట్లేదు, కమిషనర్లు పట్టించుకోవట్లేదు. ఈ యాజమాన్యంలో చదువు పేరుతో విద్యార్థుల్ని, ఉపాధ్యాయులను మమ్మల్ని దోచుకుంటున్నారు. రాజకీయ నాయకులు అలా చూస్తూ కూర్చున్నారు. ఏం చేద్దామని, ఈ విద్యా వ్యవస్థను ఏం చేద్దామని, 8 లక్షల మంది ఉపాధ్యాయుల భవిష్యత్తుని ఏం చేద్దామని, అంటే డబ్బే సంపాదన, ఇంక వేరే మార్గం లేదా? చేత దయచేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మేనేజ్మెంట్లు అందరూ కూడా మా యూనియన్ తరఫున ఒకటే మేము విజ్ఞాపన చేస్తున్నాం. దయచేసి చదువుతో ఇంత భయంకర వ్యాపారం జరగడం ఈ సమాజానికి మంచిది కాదు. ఈ సందర్భంగానే మరి ఈ రోజు మేము జనసేన మరి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాం. ఆయనకు మా సమస్యలు వివరించి మరి దీని మీద పరిష్కారం కోరడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సార్, మీరు చెప్పండి, అంటే ప్రైవేట్ స్కూల్ కి ప్రభుత్వ స్కూల్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే టీచర్లు ఏ విధంగా పనిచేస్తారు 2 విభాగాల్లో? ఓకే, గవర్నమెంట్ టీచర్ అయితే 9:45కి వెళ్తారు సార్ స్కూల్ కి. అదే మా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే ఉపాధ్యాయులు అయితే 8 గంటలకే వెళ్ళొచ్చు. కొంతమంది 7:30కి వెళ్తున్నాం. 7:30 టు మళ్ళీ ఈవినింగ్ 7:30 వరకు ఎంతో కష్టపడి స్టాండింగే సార్, కూర్చునే పొజిషన్ కూడా లేదండి. ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్తున్నామండి 7కి 7:30కి. గవర్నమెంట్ సెక్టర్ ఎలా ఉంది, వాళ్ళు ఉపాధ్యాయులే, మేము ఉపాధ్యాయులమే, ఎటువంటి వేరియేషన్ లేదు. మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టిస్తారండి. 7:30కి వెళ్తే సాయంత్రం 7:30 అవుతుందండి. గవర్నమెంట్ సెక్టర్ 9:45 కండి, 9:45 నుంచి 10 గంటల వరకు 15 మినిట్స్ అసెంబ్లీ ఉంటుంది. 10 o'clock వాళ్ళ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మేము 8:15 కల్లా క్లాస్ లో ఉండాలి. 1 minute లేట్ అయినా కానీ క్లాస్ కి ఎలా చేయరు, సీఎల్ కింద పరిగణించడం జరుగుతుంది. ప్లస్ ఎంతో లాస్ అవుతున్నామండి. స్టాండింగ్ తప్ప కూర్చునే పొజిషన్ లేదు క్లాసుల్లో. విద్యార్థుల ముందు మేము నుంచడం, ఏ ప్రైవేట్ సెక్టర్ లో కూడా టీచర్ కి రెస్పెక్ట్ అనేది లేదు. ప్లస్ కూర్చోవడానికి
ఒక 5 నిమిషాలు కూర్చున్నామంటే ఒక నిఘా సీసీ కెమెరాలు పెట్టేసి నిఘా ఉంటుంది. ఆ నిఘా ద్వారా పిలిపించి ఈవినింగ్ పనిష్మెంట్ ఉంటుంది. మీరేంటి అగనెస్ట్ గా మాట్లాడుతున్నారు, రెవల్యూషన్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ లో వెళ్తున్నాయో తప్ప ఇతను ఒక ఉపాధ్యాయుడు గౌరవించాల్సినటువంటి రెస్పెక్ట్ ఉంది అతనికి అనేది ఎవరు ఊహించట్లేదండి. ప్రైవేట్ మేనేజ్మెంట్ అనేటటువంటి చిన్న గౌరవం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అది దయచేసి ఇవన్నీ ఈ పాలసీస్ అన్ని పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చేసామండి. మేము జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే చాలా ఉద్యమాలు చేశారు, ప్రభుత్వం నుండి స్పందన ఏ విధంగా ఉంది? ఈ భారతదేశంలో అత్యంత అవినీతి చేసే వ్యవస్థల్లో ప్రధానమైనది విద్యా వ్యవస్థ. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇదే ఏలూరులో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 1,50,00,000 అవినీతి జరిగింది. బ్యారక్ చెక్కులు సృష్టించి ఆ చెక్కుల్ని డైరెక్ట్ కాలేజీ యాజమాన్యాలకి పంపించిన దుస్థితి ఏలూరులో ఉంది. మరి ఆ ఫైళ్లు తగలెట్టేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఇది. దాని మీద ఎన్నో ఫైట్లు చేశాం, కానీ ఏ విధమైన ఫలితం రాకపోయాక మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు వ్యవస్థ అంటే స్కూల్స్ కాలేజీల పేరిట భయంకరమైన అవినీతి జరుగుతుంది. ఎవరైతే విద్యాశాఖ మినిస్టర్లు ఉన్నారో, విద్యా వ్యవస్థ అధికారులు ఉన్నారో వాళ్ళకి ముడుపులు వెళ్లడం జరుగుతుంది. నల్లధనాన్ని వారికి తరలించడం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరైనా పీహెచ్డీలు చేసి పీజీలు చేసి మరి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన టీచర్లు ఈ సమాజంలో ఎలాగూ గౌరవించబడుతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బానిసలుగా వీళ్ళని మలుచుకుని ఈ విద్యా వ్యవస్థలో క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాల నిఘాలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో వీక్షిస్తా ఉన్నాయి. ఇంత భయంకరమైన దుస్థితి. గవర్నమెంట్ టీచర్ ని చూసినట్లయితే మనం 50,000, 60,000, 70,000 శాలరీలు తీసుకుని 10 గంటలకు వెళ్లి 4 గంటలకు ఇంటికి వచ్చేస్తా ఉన్నాడు. ప్రతి ప్రభుత్వ సెలవు దినాన్ని, ఐచ్ఛిక సెలవుల్ని అతనికి గవర్నమెంట్ కల్పించే ప్రతి పిఎఫ్, ఈఎఫ్ అన్ని కూడా సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అర్హుడు. కానీ అతను చేసే పని గంటలు చాలా తక్కువ. అతను ఉన్న స్థితికి ఆర్థికంగా ఎదుగుతున్నాడు. కానీ పీజీలు, పీహెచ్డీలు చేసి మరి ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మాత్రం చాలా పేదవాడుగా ఉంటున్నాడు. భయాందోళన మధ్యన అతను బతుకుతున్నాడు. ఎందుకంటే విద్యా వ్యవస్థను కంట్రోల్ చేసే ఏ అధికారి కూడా మరి అతను పనిచేయడం లేదు. డిఈఓ కానీ, ఎంఈఓ కానీ, అలాగే విద్యాశాఖ మినిస్టర్ కానీ ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి పని చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి ప్రైవేట్ టీచర్స్ యూనియన్, లెక్చరర్స్ యూనియన్ తరఫున మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 లక్షల పైగా ఉన్న ఈ టీచర్లు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఏమైనా సృష్టించవచ్చు. కాబట్టి ప్రభుత్వాన్ని మేలుకోనండి. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా సమస్యల మీద మరి అంబేద్కర్ నాయకత్వంలో మేము రావడం జరిగింది. ఈ రోజు కూడా సెలవు పెట్టాలంటే లెక్చరర్ భయపడుతూ ఉన్నాడు, సెలవు పెట్టాలంటే భయపడుతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. మా సమస్యలు వారి దగ్గర తీసుకెళ్లి మరి దీనికి మరి వారి నుంచి మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రైవేట్ సెక్టార్ విద్యా వ్యవస్థ కొంత అధ్వానంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి మేము రిప్రజెంటేట్ చేసినా కూడా వారు పట్టించుకునే పరిస్థితి లేదు. పని గంటలు ఎక్కువగా ఉన్నాయి, పనికి తగ్గ వేతనం లభించట్లేదు. వాస్తవంగా విద్యా వ్యవస్థలో మేము ఎంతో కృషి చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్నవారు లేరని లెక్చరర్లు వాపే పరిస్థితులు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.